మనతో పాటు నందకిషోర్ యాదవ్ కూడా ఉన్నాడు. ఇక్కడ ఈయన కూడా ఒక దున్నపోతుని తీసుకొచ్చాడు. ఏంటి దీని పేరేంటి, ఇది ఏంది, సదర్ ఉత్సవాలంటే ఏందో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తేనే. నమస్తే అన్న. అన్న, సదర్ ఉత్సవాలంటే ఏంటి? ముందుగా ఆద్య టీవీ వారికి దీపావళి పండుగ, సదర్ పండుగ శుభాకాంక్షలు. ఈ పోతుని నేను తీసుకురాలేదు. ఫస్ట్ ప్రశ్న, ఈ పోతుని తీసుకొచ్చింది లడ్డు యాదవ్ అండ్ సందీప్ యాదవ్. నేను యాదవ్ సంఘం గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్, ఓకే, మరియు అఖిల భారతీయ యాదవ్ మహాసభ జాతీయ కార్యదర్శి. సో నేను ఇక్కడ అంతా పెద్ద మనిషి పాత్ర వహిస్తా. అందరికన్నా నేనే పెద్ద, ఇక్కడ పెద్ద మనిషి పాత్ర మాత్రమే వహిస్తా. ఇక సదర్ అంటే ఏంటి, ఎప్పటి నుంచి వస్తుందంటే, ఈ సదర్ అనేది పూర్వం నుంచి వస్తుంది. మన దగ్గర తెలంగాణలో మనది నిజాం సర్కార్ స్టేట్లో ఉండే, భారతదేశానికి స్వాతంత్రం రాకముందు నిజాంలు పరిపాలిస్తుండే. కాబట్టి ఈ సదర్ అనే పదం ఉర్దూ పదం. మన తెలంగాణ యాస భాషలో కొంచెం ఉర్దూ మిక్స్ అయి ఉంటుంది. సదర్ సమ్మేళనం అంటే పెద్ద సమ్మేళనం. సో ఈ పెద్ద సమ్మేళనం ఎప్పటి నుంచి జరుగుతుందంటే 5000 సంవత్సరాల కింద సింధు నాగరికత నుండి అప్పుడు దేవగిరి యాదవ రాజుల వారు ఈ సదర్ దేశమంతటా నిర్వహించేవారని. కాలక్రమేణా అది కనుమరుగైపోయి ఇప్పుడు తెలంగాణ 2-3 రాష్ట్రాలకు పరిమితమైంది. రెండోది, ఈ దున్నపోతుని యాదవులు ఎందుకు తీస్తుంది ఈ పండుగ? దున్నపోతులకు యాదవులకు ఎందుకుందంటే, మార్కండేయ పురాణంలో యమధర్మరాజు చెల్లెలు. సో యమధర్మరాజు యొక్క చెల్లెలు వివాహానంతరము యమధర్మరాజును తన ఇంటికి భోజనానికి రమ్మని పిలుస్తుంది. యమధర్మరాజు తన ఇంటికి భోజనానికి రమ్మని పిలిచిన తరుణంలో యమధర్మరాజు ఎప్పటికీ మంది ప్రాణాలు తీసుకోవడంలో బిజీ ఉంటాడు. సో ఈ దీపావళి అమావాస్య మరుసటి రోజున యమ విధి అనే తిథి వస్తుంది. ఆ తిథి రోజున విరామం తీసుకొని చెల్లెల ఇంటికి వెళ్తాడు. ఆ చెల్లెల ఇంటికి వెళ్ళినప్పుడు, మీరు ఇంతకుముందు అడిగారు చెల్లెలు కట్నం ఇస్తారు, మీరు ఏమైనా ఇస్తారా అని. మేము ఈ దీపావళికి మా అక్క చెల్లెలు మాకే కట్నం ఇస్తారు ఉంటా. ఎందుకు ఇస్తారంటే, యమధర్మరాజు ఎట్లయితే తన చెల్లెలింటికి వెళ్ళిండో, తన వాహనమైన ఈ దున్నపోతుని మీద వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆ చెల్లెలు ముందుగా ఈ దున్నపోతును కొబ్బరికాయ కొట్టి పూజించి, పూలమాలతో సత్కరించి, శాలువతో సత్కరించి, దీపావళి పండుగ చేసుకున్న పిండి వంటలను అనేక ఆరగిస్తుంది యమధర్మరాజు. ఇవి ఆరగించిన తర్వాత యమధర్మరాజు, నేను ఈరోజు రావడము, నా వాహనమైన దున్నపోతుకు నాకు సపరివార మర్యాదలు మీరు చేసిన కాబట్టి నీకు ఎలాంటి వరం కావాలో కోరుకోమని చెల్లెలు అడుగుతాడు. అడిగిన తరుణంలో ఆ చెల్లెలు భగిణి అస్తభోజనము, భగిణి అస్తభోజనం అంటే భగిణి అనే పదము సంస్కృతంలో అక్క లేకుండా చెల్లె. ఎవరైతే దీపావళి మరుసటి రోజున వచ్చే యమ విధియ తిథి రోజున అన్నేళ్ళు వాళ్ళ చెల్లెలింటికి భోజనం చేస్తారో వాళ్లకు దీర్ఘాయుషు ప్రసాదించమని కోరుకుంటుంది యమునాదేవి. ఆ సందర్భంలోనే యమధర్మరాజు తదాస్తు అంటాడు. అందులో భాగంగానే మా యాదవులు రేపు పొద్దున ఈ దున్నపోతుని తీసుకొని ఉదయాన్నే ఇంటింటికి అక్క, చెల్లె, బావ, బామ్మర్దులు, మామలు, ఫ్రెండ్షిప్ల ఫ్యామిలీ ఫ్రెండ్ అందరి ఇంటికి దున్నపోతుని తీసుకొని వెళ్తాము. మాకు అంటూ ప్రత్యేకమైన బ్యాండ్ ఉన్నది. ఆ బ్యాండ్ ధనక్ ధన్కి ధన్, ఆ బ్యాండ్ పేరు. దాన్ని ఇతర కులస్తులు కూడా ఇవాళ రేపు వివాహ వేడుకల్లో కొట్టించుకొని ఆనందంగా గంతులేస్తుంటారు. అది మాకు మాత్రమే ప్రత్యేకమైన బ్యాండ్. ఆ ధనక్ ధన్కి దౌండ్ అన్న ప్రొనౌన్సియేషన్, ఆ సౌండ్ ధ్వనిని దున్నపోతు కూడా చెల్లించి నాట్యం చేస్తుంటుంది. ఈ దున్నపోతు ముర్ర దున్నపోతు అయితే పొడుగు కొమ్మ దున్నపోతు ఉంటే దానికి నెమ్మలీకలు కూడా కట్టి అలంకరిస్తారు, అట్రాక్షన్ కోసం అలంకరిస్తారు. అంటే కృష్ణునికి అవినాభావ సంబంధం, దున్నపోతు కూడా కృష్ణ అవినాభావ సంబంధం. సో మేము అక్కల ఇంటికి వెళ్ళినప్పుడు ఆ యమధర్మరాజు కథలో భాగంగానే మా అక్క చెల్లెలు కూడా పోగానే మా దున్నపోతుకు పూలారేస్తారు, కొబ్బరికాయ కొడతారు, శాఖ పెడతారు, శాలవతో సత్కరిస్తారు. ఇవన్నీ చేసిన తర్వాత మేము తీసుకెళ్ళిన ధనక్ ధన్కి దాన్ని అనే బ్యాండ్ సౌండ్ ఉంది కదా, దాంతో డ్యాన్స్ చేస్తాం అక్క వాళ్ళ ఇంటికాడ, బావాళ్ళ కాడ. ఎవరింటికి వెళ్తామో వాళ్ళ ఇంటికాడ డ్యాన్స్ ఇస్తాం. ఆ డ్యాన్స్ పెద్ద పులి ఆట అంటారు దాన్ని. ధనక్ ధన్కి ధన్ అని చెప్పి ఆర్డర్ పెద్ద పులి ఆట అంటారు. అది ఒక 5 నిమిషాలు ఆడిన తర్వాత అక్క వాళ్ళంతా ఆనందపడతారు, మా అన్నయ్యలు వచ్చి ఆడుతున్నారని చెప్పి ఆనందపడ్డ తర్వాత అక్క వాళ్ళు 500 1000 తనకు తోచినంత రూపాయలు కట్న రూపంలో మాకు ఇస్తారు. అది తీసుకొని తృప్తిగా మేము జోబులో పెట్టుకుంటాం. మా అక్కలు ఇచ్చింది దీపావళికి లక్ష్మి ఇచ్చింది కదా అని చెప్పి జోబులో పెట్టుకుంటాం. దీపావళికి లక్ష్మి కావాలి కదా, అది లక్ష్మి ఇస్తుంది అక్క. దాని తర్వాత ఇంట్లోకి తీసుకెళ్ళి పిండి వంటలు అవన్నీ ఆరగిస్తుంది. ఇదంతా దినమంతా సాగిన తర్వాత సాయంత్రము సదర్ సమ్మేళనం. ఈ సదర్ సమ్మేళనం అంటే వెనకట మా దగ్గర యాదవులల్లా చౌదరీస్ ఉండే. చౌదరి వ్యవస్థ ఇప్పుడు కనుమరుగైపోయింది, 1990 నుంచి కనుమరుగైపోయింది. అయితే ఒక్కో ప్రాంతానికి చౌదరి లాగా ఉంటుండే అనమాట. ఆ చౌదరి ఉన్నప్పుడు రేపు జరిగే జంటనాలు అన్ని సదర్లు అవుతాయి, రేపు సిటీలు అన్ని సదర్లు అవుతాయి. సదర్లైనప్పుడు ఎక్కడ ప్రాంతం వాళ్ళు అక్కడ చౌదరి జరిగి తన దున్నపోతులు అలంకరించుకొని తీసుకెళ్తారు. మరుసటి రోజు 2వ తారీఖున నారాయణగూడ సదర్ ఏమో పెద్ద సదర్. పెద్ద సదర్ అంటే అక్కడ మా పెద్ద చౌదరి మహేందర్జీ గారు
అప్పట్లో వస్తుండేవారు. ఆ నారాయణగూడ గడ్డకి న్యాయం చౌదరి మల్లయ్య యాదవ్ గారు నాయకత్వం వహిస్తుండే. అక్కడ చిట్టబోయిన వీరప్ప యాదవ్ గారు, చౌదరి మల్లయ్య మన చౌదరి నర్సయ్య యాదవ్ గారు, చిట్టబోయిన పెంటయ్య యాదవ్ గారు, ముద్రగడ మల్లేష్ యాదవ్ గారు, ఈ మధ్యన స్వర్గస్థులయ్యారు మా కాకయ్య చిన్నిపొట్టు సత్యనారాయణ యాదవ్, ఆయన కూడా చాలా ఫేమస్ పర్సన్, పాత మనిషి ఆయన. వీళ్ళంతా కలిసి అప్పట్లో ఇప్పుడు టెంటో సామాన్లు ఇస్తుండే, అప్పుడు టెంటు తీసుకెళ్తుండే, మా ఇంట్లో పాలమ్మ పీటలు తీసుకెళ్ళి అక్కడ స్టే చేసి ఏర్పాట్లు చేస్తుండే. నిజాం సర్కార్ స్వాతంత్రం ముందు మలక్పేటు పరిసర ప్రాంతాల్లో అనాయంలో జరిగిన కార్యక్రమాన్ని మా వాళ్ళు వీళ్ళంతా పెద్దలంతా కలిసి దీన్ని ఘనంగా నిర్వహించడం మొదలుపెట్టారు. అక్కడి నుంచి మొత్తం అన్ని తెలంగాణ అన్ని జిల్లాల్లో ఇది మెల్లిమెల్లిగా పాకుతూ మేము కూడా ప్రచారం చేస్తున్నాము, మన యాదవుల ఐక్యత చాటాలనే ఉద్దేశంతో. అయితే ఈ సదర్ సమ్మేళనానికి వెళ్ళినప్పుడు 2 కారణాలున్నాయి. యావత్ దేశం మొత్తము దసరా పండుగకి వెండి బంగారం ఇచ్చుకొని అలై జరుపుకుంటే మా యాదవులు మాత్రం అప్పుడు జరుపుకోరు. దీపావళి రోజే నాకంటే పెద్దవాళ్ళు అన్నయ్యలు ఉంటే వాళ్ళకి పాదాభివందనలు ఆశీర్వాదం తీసుకోవడము, అక్కడ పాత కక్షలు ఉన్న వాళ్ళు కూడా వీటిని పోగొట్టుకొని కలుసుకోవడం, కాంప్రమైజ్ అవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా గత 10 ఏళ్ల క్రితము అక్కడ వివాహ వేదిక పరిచయాలు కూడా జరుగుతుండేవి. ఇప్పుడు అవన్నీ కనుమరుగైపోయి డీజేల పాశ్చాత్య సంస్కృతి రావడం వల్ల అవి కనుమరుగైపోయినాయి. ఇప్పుడు ఈ మధ్యలో మళ్ళీ పోలీస్ కమిషనర్ గారు మంచి నిర్ణయం తీసుకొని డీజే బంద్ పెట్టిండ్రు. ఎందుకంటే మా సంస్కృతి సంప్రదాయాలు కనుమరుగవుతున్నాయి. ఈ ధనకి బ్యాండ్ అనేది నెక్స్ట్ తరానికి తెలియాలంటే అది ఉండాలి, నెక్స్ట్ తరం తెలియాలంటే అది ఉండాలి. అది కనుమరుగైపోయి డీజేడీలా ఈ పోరాలంతా ఆడుతున్నారు. ఈ చరిత్ర అంతా తెలియాలి వాళ్ళకు. అయితే ఈ పండగ దీపావళి పండుగ ఎందుకు చేసుకుంటుంటే అప్పట్లో ద్వారకలో ఇంద్రుడు అక్కడ ప్రజలంతా ఇంద్రుని పూజించుచుండేవారు. సడన్ గా కృష్ణుడు అక్కడ ఎంటర్ కాగానే అక్కడ ప్రజలంతా కృష్ణుని పూజించడం మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తరుణంలో అక్కడ ఇంద్రుడు కోపాగ్ని గురై ప్రకృతి విపత్తు సృష్టించి గాలి దుమారం లేపి పాడి పరిశ్రమను మనుషులు అల్లకల్లం చేస్తారు. ఈ తరుణంలోనే ఈ శ్రీకృష్ణ పరమాత్ముడు తన చిటికన వేలుతో గోవర్ధనగిరి పర్వతాన్ని పైకెత్తి ప్రజలను రక్షిస్తాడు. ఆ శుభ సందర్భంలోనే ఈ పండుగ చేసుకుంటారు. మీరు యాదవ్స్ అంటే ఇప్పుడు మీరు చెప్పారు ఒక మాట, జిల్లాలలో కూడా విస్తరించిందని, మరి అది గ్రామాలలోకి ఎప్పుడు పోతుంది, ఇంకా ఎంత టైం పట్టవచ్చు? ఇప్పుడైతే పాత 10 జిల్లాలలో మినిమం 5-6 జిల్లాలకు వెళ్ళింది. మేము అన్ని యాదవులకి అందరికీ మేము పిలుపునిస్తున్నాము. మెల్లిమెల్లిగా స్ప్రెడ్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ 33 ఇప్పుడు కొత్త 33 జిల్లాలలో సదర్ సమ్మేళనం జరుగుతుంది. ఇప్పుడు మీకు 4-5 తారీఖు నాడు సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు కూడా విద్యార్థులు కూడా అక్కడ మేము సదర్ నిర్వహిస్తున్నామన్నా మీరు రావాలని పిలిచిండ్రు. ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు కూడా సదర్ నిర్వహిస్తున్నారు. ఇది యాదవుల ఐక్యత చాటడానికి. పూర్వము 5,000 సంవత్సరాల కింద యాదవులు రాజులుండే, ఇప్పుడు రాజ్యాధికారం కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళమైనాము. ఒకప్పుడు యాదవుల రాజు ఉండే. గోల్కొండ మహారాణి పులు కుతుబ్ షాయితో దండయాత్ర చేసినప్పుడు 5 దున్నపోతుతోటి దండయాత్ర చేసి వీరమరణం పొందింది ఆమె. గోల్కొండ కూడా గోల్కొండగా మారింది. సో యాదవులకున్న గొప్ప జాతి. కానీ మేము అలాని మా యాదవులదే మేము యాదవులమే జరుపుకుంటామని కాదు, సబ్బండ వర్ణాల వాళ్ళను, సబ్బండ కులాల వాళ్ళను ఆహ్వానిస్తాము. అందరు వస్తారు. ఈ పశువులు అంటే అందరికీ ప్రేమ. మన సనాతన ధర్మంలో మనం అన్నిట్లను పూజిస్తాం. రాయి, రప్పను, పామును, కాటేసే పామును పూజిస్తాము. అట్లా మేము అయితే ఈ దీపావళి పండుగ ఎవరెవరైతే తన వ్యాపార సంస్థలు పూజలు చేసుకుంటారో, ఏ ఉద్యోగము కానీ మన ఏ వ్యాపారం మీద ఆధారపడి జీవిస్తుంటారో అందులో భాగంగా మేము పాడి పరిశ్రమ మీద ఆధారపడి జీవిస్తుంటాం కాబట్టి మేము పశువులను పూజించుకుంటాం. ఓకే, రైట్ అన్న. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ సదర్ గురించి ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.